మీకు డౌట్ రావచ్చు, ఎప్పుడు ఏదో కోస్తూ ఉంటాం కదా, చిచి అది కోడినో మేకనో కోస్తాం కదా, ఈసారి ఎందుకు కోయలేదా అంటే మనకి చిన్న మొక్కు ఉందన్నమాట. ఇంకా వచ్చే సంవత్సరం చూద్దాం.
ఇక్కడైతే మేకని కాల్చి దానికి ఉన్న బొచ్చు అయితే తీస్తున్నారు అనమాట. ఈ రోజు ఏమైందో కానీ మన వాళ్ళు అయితే పనులన్నీ చేసేస్తున్నారు అనమాట. అన్ని పనులు అలా చేస్తున్నారు. నేనైతే ఖాళీగా ఇక్కడ నుంచి చూస్తున్నాను. కార్తిక్ జోష్కి అయితే ఏదో వీడియోలు తీసుకుని ఎడిటింగ్ చేసుకుంటున్నారు అనమాట. అదేంటి టెంట్ సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు వీళ్ళు? పైకి వెళ్ళి చూద్దాం. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలో. మొత్తానికి అన్ని పనులు అయిపోయాయి. భోజనాలు అయితే ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిపోగానే ఇంకా భోజనాలు అయితే తినడం మొదలు పెట్టాలి. మొత్తానికి భోజనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఒక్కొక్కరుగా ఇంకా అందరూ భోజనం చేయడం మొదలు పెట్టారు. దొంగనా కొడుకు కలిసి తిందా అంటే ఇక్కడ కూర్చొని తినేస్తున్నాడు. అది కూడా మా ముందు కూర్చొని తింటున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి? ఇంకెలాగో టైం అయిపోయింది కదా అని చెప్పి కార్తికేయుడితో పాటు మేము ప్లేట్లు అయితే కూర్చొని తినేస్తున్నాం. ఈలో కార్తికేయుడు ఏం చేశాడంటే మా ఆంధ్ర ప్లేట్లలో నిమ్మకాయ అయితే పిండేశాడు. మేము చికెన్ కూర కమ్మగా తిందాం అనుకుంటే పులివి అయిపోయింది మొత్తం. మా అన్నది నాది మా వదింది పుట్టినరోజు అనమాట. లైన్గా ఉంటాయి. అయితే ఈరోజు వచ్చిన అవకాశం అని చెప్పి అందరూ ప్లాన్ చేసి ఈరోజు అయితే కేక్ అయితే కోంచేశారు. ఫంక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆ ఆటోలో సామాన్లు అయితే సర్దుతున్నాం ఇంకా ఇంటికి వెళ్ళడానికి.